ఆలివ్ వ్లాగ్స్‌కి స్వాగతం. ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్‌తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి బిర్యానీ. అది కూడా చాలా తక్కువ టైంలోనే వంట రాని వాళ్ళు సైతం ఈజీగా చేసే విధంగా అయితే చూపిస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం చూసేద్దాం చకచకా చేసేద్దాం. ముందుగా ఒక అర కేజీ చికెన్‌ని తీసుకొని దాన్ని క్లీన్ చేసి అయితే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు అందులోనే ఒక పావు స్పూను పసుపు, అర స్పూను ఉప్పు, 2 స్పూన్ల కారం, అప్పటికప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూను వేసేసుకుని, అందులోని అర స్పూన్ గరం మషాలా, అర స్పూన్ బిర్యానీ మషాలా, అర స్పూన్ ధనియాల పొడి, పావు కప్పు పెరుగు కూడా వేసేసుకుని, వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాం. ప్రతి ముక్కకి కూడా ఈ మషాలా అంతా పట్టే విధంగా అయితే కలుపుకోవాలి. మీలో ఎవరైనా కొత్తగా వీక్షిస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని నొక్కండి. మషాలా అంతా కూడా ముక్కలకి బాగా పట్టాలి. మనం బిర్యానీ తినాలి అనుకున్నప్పుడు ఇలా చేసేసుకుంటాం. క్షణాల్లో అయితే బిర్యానీ రెడీ అయిపోతుంది. ఒక్కసారి మనం మ్యాగ్నేట్ చేసేసుకొని పెట్టుకున్నామంటే, ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక అరగంట నాననిద్దాం. ఇదే టైంలో ఒక 2 గ్లాసుల నార్మల్ రైస్ అంటే మనం ఇంట్లో రెగ్యులర్‌గా వాడుతూ ఉంటాం కదా! ఆ రైస్ అయితే ఈ గ్లాస్‌తో 2 గ్లాసులు యూజ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం తీసుకున్న 2 గ్లాసుల బియ్యాన్ని ఒక 2 సార్లయితే కడిగి తీసుకుందాం. కడిగిన తర్వాత చూస్తే ఇలా ఉంది. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా వాటర్ పోసేసి ఒక అరగంట ఈ బియ్యాన్ని కూడా నాననిద్దాం. చాలా త్వరగా అయిపోతుంది బిర్యానీ అయితేని. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. అరగంట తర్వాత స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని అందులోని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 బిర్యానీ ఆకుల్ని కట్ చేసి వేసుకుంటున్నాను. బిర్యానీ మషాలా మీకు తెలుసు కదా! వీటినైతే వేసుకుంటున్నాను. వేసేసుకొని ఒక్క నిమిషం ఫ్రై చేసుకుందాం. అంటే షాజీరా అవన్నీ ఉంటాయి కదా! మనం బిర్యానీ మషాలా అని అడిగితే ఏ షాప్‌లో అయినా ఇస్తూ ఉంటారు. అవే అయితే ఇందులో యాడ్ చేశాను. ప్రత్యేకించి ఏమీ వేయలేదు. ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కల్ని అందులో వేసుకున్నాను. అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకున్నాను. ఈ ఉల్లిపాయని, పచ్చిమిరపకాయని బాగా వేయించుకుందాం. ముందుగానే నా గోల్డెన్ డైమండ్స్‌కి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎన్నెన్నో పెట్టేసుకుంటూ ఉంటాం ఏవేవో అయిపోవాలని. నేనైతే అన్ని మార్పులు కోరుకోవట్లేదు. ఏవో చిన్న చిన్నగా ఒక 3 మార్పులైతే ట్రై చేస్తున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ బాగా ఫ్రై అయిన తర్వాత అందులోని ఒక గుప్పెడు పుదీనా అయితే యాడ్ చేసేస్తున్నాను. పుదీనా యాడ్ చేసిన తర్వాత ఒక పెద్ద టమాటాని కట్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా దాన్ని కూడా వేసేసి ఒకసారి కలుపుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి టమాటా సాఫ్ట్‌గా అయ్యేంత వరకు మాత్రం ఉడకనిద్దాం. ఒక 2 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూడండి టమాటా సాఫ్ట్‌గా అయిపోయింది. చూసారా? మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా! దాన్ని ఇప్పుడైతే యాడ్ చేసేసుకుందాం. చికెన్ జాయింట్స్ బిర్యానీ ఎలా చేయాలో నేను డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఇస్తున్నాను. తప్పకుండా చూడండి. ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్‌ని కుక్కర్‌లో వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. చాలా సింపుల్‌గా అయిపోతుంది. బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసేయొచ్చు. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసుకున్నాం కదా! మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్ మీద ఉడకనిద్దాం. 10 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి వాటర్ అయితే వచ్చింది లైట్‌గాని. ఇప్పుడు అందులోని మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యంలోంచి వాటర్ అయితే ఒంపేసి ఓన్లీ రైస్‌ని మాత్రమే తీసుకున్నాను. అదే బియ్యాన్ని తీసుకొని ఇందులో వేసేసుకుందాం. చాలా సింపుల్‌గా, టేస్టీగా అయితే అయిపోతుంది. బిర్యానీ తినాలనుకున్నప్పుడు అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. చాలా సింపుల్‌గా తెలుసా? ఇలా మొత్తం రైస్ వేసేసిన తర్వాత మనం మిక్స్ చేసుకుందాం. మంచి వాసన అయితే వస్తూ ఉంటుంది బిర్యానీలోంచి.
ఇక్కడ నేను బిర్యానీతో పాటు షేర్వా కూడా చేస్తున్నాను పక్కన. బట్ ఇప్పుడు అది నేను చూపించట్లేదు. నెక్స్ట్ టైమ్ ఎప్పుడన్నా చూపిస్తాను. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మరొక 2 నిమిషాలు మగ్గనిద్దాం. 2 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇలా 2 నిమిషాలు మూత పెట్టి పెట్టడం వల్ల రైస్‌కి కూడా ఆ ఫ్లేవర్స్ అన్నీ బాగా పడతాయి. మనం 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాం కాబట్టి 2 గ్లాసులకి 2 గ్లాసుల నీళ్ళే పోస్తున్నాను ఈక్వల్‌గా. ఎందుకంటే చికెన్‌లోంచి కూడా వాటర్ వస్తుంది కదా! ఆ వాటర్ ఇది సరిపోతుంది. ఇప్పుడు ఒక గుప్పెడు కొత్తిమీరని తీసుకొని దాన్ని వేసేసి ఒకసారి కలుపుకుంటున్నాను. ఇదే టైంలో మనం టేస్ట్ చూసుకుంటే సాల్ట్ సరిపోయిందా లేదా? మసాలా అన్నీ సరిపోయినాయా లేవా? అన్నది తెలుస్తుంది. నేనైతే కొద్దిగా టేస్ట్ చేశాను. నాకు సాల్ట్ సరిపోలేదు. అందుకు ఒక స్పూను సాల్ట్ అయితే యాడ్ చేసుకొని మరొకసారి మిక్స్ చేసుకుంటున్నాను. మనం ఇప్పుడు కుక్కర్ అయితే పెట్టేసుకుందాం అండి. కుక్కర్ మూత పెట్టేసి అప్పుడు దానిపైన విజిల్ సెట్ చేస్తున్నాను. 2 విజిల్స్ వస్తే యమ్మీ యమ్మీ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. 2 విజిల్స్ వచ్చేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేస్తే ఘుమఘుమలాడే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. రైస్ చూడండి పొడి పొడిలాడుతూ భలేగా ఉంది. చాలా రోజులయింది నేనైతే బిర్యానీ తిని. సో, చాలా రోజుల తర్వాత వేడి వేడిగా బిర్యానీ ఆస్వాదిస్తూ తిన్నాను. చాలా నెలల తర్వాత తినడం వల్లో ఏంటో తెలీదు గానీ, నిజంగానే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. షేరువా లేదా కట్ట అంటారు కదా! అది కూడా తయారు చేశాను. అది వేసుకొని బిర్యానీ తింటుంటే అద్భుతః అనాల్సిందే. అంత టేస్టీగా ఉంది. నాకు కొంచెం కోల్డ్ చేసింది. సో, వాయిస్ వేరే వాళ్ళ వాయిస్‌ని ఇమిటేట్ చేస్తున్నట్టుంది గానీ, బట్ నాదేనండి వాయిస్ అయితేని. కోల్డ్ చేయడం వల్ల కొంచెం వాయిస్ డిఫరెన్స్ అయితే వచ్చింది. ఇంకెందుకు ఆలస్యం వేడి వేడిగా బిర్యానీని సర్వ్ చేసేయడమే. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.